హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ ఎస్టర్డే మనం మాట్లాడుకున్న సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ వాల్యూస్ కానీ ఏ విధంగా వర్క్ అయినాయి అనేసి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి తెలుసుకుందామండి. రెడ్ కలర్ లైన్స్ అన్ని మనం ఎస్టర్డేనే ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం రెసిస్టెన్సీ అని. అలాగే గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తున్నవన్నీ సపోర్ట్గా మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ లెవెల్స్ ఎలా వర్క్ అయినాయో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దామండి. మీరు కూడా కంపల్సరీగా ఇలా బ్యాక్ టెస్ట్ చేయండి. అప్పుడే మన ట్రేడింగ్ క్వాలిటీ అనేది చాలా ఫైన్ ఉంటుంది. ఓకే అండి, గమనిద్దాం. చూడండి, రెసిస్టెన్స్ ఇవన్నీ ఎంతసేపు రెస్పెక్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇవ్వలేదో ఒకసారి గమనించండి. జస్ట్ గమనిద్దామండి. ఇక్కడ రెసిస్టెన్స్ 1 దగ్గరికి వెళ్ళింది, అప్ సైడ్కి బ్రేక్ ఇవ్వలేదు, మార్కెట్ అగైన్ ఫాల్. సెకండ్ టైం అగైన్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, కంటిన్యూ ఫాల్ అయింది అగైన్. సో ఈ విధంగా మనం లెవెల్స్ని ముందుగా ఫైండ్ అవుట్ చేసుకోవడం ద్వారా ట్రేడ్ అనేది ఎంత ఈజీ అవుతుందో ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, రెడ్ కలర్ లైన్స్ అన్ని మనకు రెసిస్టెన్సీ అండి. ఇప్పుడు చూడండి, రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అయింది. రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే ఏమనుకుంటామండి, టార్గెట్ రెసిస్టెన్సీ 2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో రెసిస్టెన్సీ 2 వరకు మార్కెట్ వెళ్ళడము జరిగింది. ఎప్పుడైతే అక్కడి నుంచి డౌన్ సైడ్ ఫాల్ అవుతుందో, ఇంతకుముందు బ్రేక్ అయిన రెసిస్టెన్సీ 1 సపోర్ట్గా రెస్పెక్ట్ చేసి అగైన్ రెసిస్టెన్సీ 2ను కూడా బ్రేక్అవుట్ ఇచ్చి అబోవ్ సస్టైన్ అవ్వడం జరిగింది. ఫైనల్గా మార్కెట్ ఏమైందండి, రెసిస్టెన్సీ 1 వరకు వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ముందుగా ఫైండ్ అవుట్ చేయడం ద్వారా, లేదా చార్ట్ ప్యాటర్న్ గురించి ముందుగానే మనకు ఫైండ్ అవుట్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఇలా బ్యాక్ టెస్ట్ అనేది ఎవ్రీడే మనం ఫైండ్ అవుట్ చేసుకున్న లెవెల్స్ ఎలా వర్క్ అయినాయో మనం కూడా లైవ్లో టెస్ట్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.